ఇప్పుడు మనం రన్వే మీద వెళ్తూ ఉన్నాము. ఇదిగో వెళ్తూ ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, దుబాయ్ ఎయిర్పోర్ట్. రన్వే మీద వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు గాలిలోకి ఎగరలేదు. రన్వే చీకటిగా ఉంది, లైట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. రన్వే మీద వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆకాశంలోకి ఎగరడానికి రెడీగా ఉంది ఫ్లైట్. ఇలా రన్వే మీద వెళ్ళి 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 ఒకేసారి ఎగరడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ గాల్లో ఎగిరే మూమెంట్ నేను చూపిస్తాను. అది ఒకేసారి ధన్ అని పైకి లేస్తుంది. ఇట్లా ఇప్పుడు వచ్చింది, ఆగింది అనమాట. ఇక్కడికి వచ్చాము చివరికి. రన్వే మీద ఇక్కడ ఆగింది. రన్వే అహీద్ 3QR. ఇప్పుడు ఒక్కసారి ఆకాశంలోకి ఎగరబోతుంది మన ఫ్లైట్. ఇలా సిటీ అంతా ఇదంతా ఎయిర్పోర్టే అనమాట. చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇవన్నీ రన్వేసే, మొత్తం రన్వేసే ఇవన్నీ. ఇప్పుడు మూవ్ అవుతుంది, పైకి మూవ్ అవడానికి రెడీ ఉంది. ఇంకొక ఫ్లైట్ వస్తుంది, దానికోసం వెయిట్ చేసినట్టుంది. పైన ఇంకొక ఫ్లైట్ వస్తుంది, దాని గురించి ఇది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇదో రన్వే మీద ఇంకొక ఫ్లైట్ కూడా రన్వే మీద వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆగి ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి అనుకుంటా మారుస్తారు అనుకుంటా. అదే ఇంకొక ఫ్లైటు అది ల్యాండ్ అవుతుందా వస్తుందో తెలీదు. పైన ఉన్న ఫ్లైట్ కూడా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఫ్లైట్ పైకి గాల్లోకి ఫ్లై అవ్వబోతుంది. ఇదో సిటీ ఎలా మనకి కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు నైట్ టైము. అది ఇంకొక ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు ఇది ఇక్కడ ఆగింది అనమాట మన ఫ్లైటు. ఇప్పుడు దుబాయ్లో గాల్లోకి ల్యాండ్ అవ్వబోతుంది. ఇప్పుడు ల్యాండ్ అయ్యే మూమెంట్ చాలా బాగుంటుంది. దన్నని పైకి లేస్తుంది. అప్పుడు సిటీ లైట్స్తో డే టైం కంటే నైట్ టైము చాలా బాగుంటుంది. అలా వెళ్తూ ఉంది స్లోగా. 395 మీటర్స్ ముంగటికి పోయిన తర్వాత ఇప్పుడు ఫ్లై అవుతుంది. ఇదో కనిపించేదంతా మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఇది ఒక జంక్షన్ అనమాట. ఏ కంట్రీకి పోవాలి అన్నా ఇది టర్న్ అవుతుంది ఫ్లైట్ ఇక్కడ. ఓకే, ఈ టర్నింగ్ తీసుకుంటుంది. టర్నింగ్ తీసుకున్న తర్వాత అది ఇంకొక ఫ్లైట్ వచ్చింది ఇప్పుడు ఇదిగో వెళ్తుంది, పైకి లేస్తుంది. వావ్, దీని చక్రాలు అయితే భూమి మీద నుంచి పైకి లేచాయి ఆల్రెడీ. ఇదిగో మూమెంట్ వెళ్తూ ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది పైకి లేచేటప్పుడు ఫ్లైట్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇదంతా మనకు కనిపించేదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అదో ఫ్లై అయ్యింది. సగం పైకి లేచిందండి ఫ్లైట్. పైకి లేచింది. సిటీ కిందకి అయిపోయింది, ఫ్లైట్ పైకి అయింది. వావ్, అద్భుతం కదా. అది మొత్తం సిటీ ఎలా కనిపిస్తుంది, మొత్తం లైట్స్ అవి. ఎగరామండి పైకి గాల్లోకి. ఇంకా మనం ఒక 3.5-4 అవర్స్లో మనం హైదరాబాద్లో ఉంటాము. ఇదిగో సిటీ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒక్కసారి ధన్నని పైకి లేచింది, గాల్లో వెళ్తూ ఉన్నాము. అదిగో దుబాయ్ రోడ్స్, లైటింగ్స్ చూడడానికి ఎంత అందంగా ఉంది. చాలా అద్భుతం కదా ఇది. కింద సిటీ లైట్స్ అవి. ఎయిర్పోర్ట్ నుంచి మనం చాలా దూరం పైకి వచ్చేసాము, చాలా పైనే ఉంది. లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి, బిల్డింగ్స్
అదో రెక్క చూడండి ఎట్లా మూమెంట్ తీసుకుంటుందో. ఐ మీన్ టర్న్ అవుతుంది. అబ్బాబ్బాబ్బా చూస్తూ చూస్తూ ఉండగానే ఫ్లైట్ పైకి ఎంత పైకి వచ్చేసాము ఆకాశంలోకి. స్కైలోకి వచ్చింది అనమాట. ఓకేనా, నేనే స్కైలోకి ఇదిగో మొత్తం సిటీ కనిపించకుండా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది. చూస్తానే సిటీ అట్లా మనకి పైకి వచ్చింది. అది సిగ్నల్ లైట్ అనమాట. సిగ్నల్ శాటిలైట్ నుంచి సిగ్నల్ అందుతూ ఉంది దానికి, ఫ్లైట్కి. కనిపించడం మానేసింది సిటీ. మొత్తం చీకటి అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట ఫ్లైట్ ఎగిరే మూమెంట్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్ అనమాట. నాకు ఈ ఫ్లైట్ సౌండ్ మరి సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది పైకి ఫ్లై అయ్యే ముందు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా మొత్తం చీకటి అయిపోయింది. ఆకాశంలోకి వచ్చేసాము. మొత్తం సిటీ ఏం కనిపించట్లేదు. చాలా పైకి వచ్చేసాము అనమాట. ఇంకా సిటీ ఏం కనిపించట్లేదు. ఇది ఒక్కటే ఫ్లైట్, సిగ్నల్ ఒకటే, లైట్ ఒకటే కనిపిస్తుంది. ఇంకా మనం అరేబియా సముద్రం పైకి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అరేబియా సీ మీద నుంచి మనం వెళ్ళబోతున్నాము. ఇది ఫ్లైట్ లోపల అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఇంకా పడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఓకేనా, బాయ్.